ఈ మూడవ గమన నియమం ఏం తెలుపుతుందంటే, మనం ఆల్రెడీ ఫస్ట్ నియమం చూసుకున్నాం, సెకండ్ నియమం చూసుకున్నాం. ఫస్ట్ నియమం సెకండ్ నియమం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే, ఫస్ట్ నియమం ఏంటి? జడత్వ నియమం అనమాట. ఫలిత బలం అనేది 0 అయినప్పుడు, అంటే ఫలిత బలం అనేది పనిచేయనప్పుడు, ఫలిత బలం 0 అయినప్పుడు ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉండేది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. అదే ఒకవేళ సమచలనంలో ఉంటే ఆ చలనంలోనే ఉంటుంది అని చెప్పి మనం బస్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. బస్సులో ఉన్నటువంటి వ్యక్తి బ్రేక్ వేయగానే ముందుకు వెళ్ళడము అనేది కూడా చెప్పుకున్నాం. సెకండ్ నియమం ఏం చెప్తుంది? F = ma. ఓకేనా? బలం అంటే ఏంటంటే ద్రవ్యరాశి ఇంటూ దాని యొక్క త్వరణము అని చెప్తుంది. అంటే మనకి ఇక్కడ ఇంత కొంతంలో ఉన్నటువంటి ఇంత బరువు ఉంది, అది ఎంత స్పీడ్లో వస్తుంది, ఇంత పరిమాణం గలది ఎంత స్పీడ్లో అన్ని వస్తుంది, దాన్ని బట్టి మనకి ఇక్కడ బలం అనేది ఉంటుంది. అది మనకు ఎక్కువ స్పీడ్లో వస్తే ఎక్కువ హాని చేస్తుంది, ఎక్కువ ద్రవ్యరాశి కలిగింది. తక్కువ ద్రవ్యరాశి కలిగింది తక్కువ స్పీడ్లో వస్తూ ఉంటే కనుక మనకు తక్కువ హాని చేస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చూసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ నియమం ఏంటంటే, ఇది చాలా వరకు వాడుతూనే ఉన్నాం. ఎవ్రీ యాక్షన్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్. అంటే చర్యకు ప్రతిచర్య. ఓకేనా? ఎవ్రీ చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది అని. ఓకే, ఎవ్రీ యాక్షన్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ చేసినటువంటి చర్య అనేది దానివల్ల జరిగింది కదా ఎదుటుగా, దానివల్ల మళ్ళా మనకు రివర్స్ వస్తుందన్నమాట, ప్రతిచర్య. ఓకేనా? ఇదే మనకు థర్డ్ నియమం అనేది తెలుపుతుంది. ఓకే, చర్య ప్రతిచర్య నియమం తెలిపేది ఏంటంటే ఈ మూడవ గమన సూత్రం, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అంటే నువ్వు సపోజ్ ఈజీగా చెప్పాలంటే నువ్వేమైతే ఈరోజు చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని. ఓకేనా? ఇది న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఒక వస్తువుపై ప్రయోగించిన బలం అనేది దాని చలనాన్ని ఎలా మారుస్తుంది? బలాన్ని కనుక్కోవడానికి ఒక పద్ధతిని మొదటి 2 నియమాల్లో చూసుకున్నాం, 1 లేదా 2 నియమాల్లో చూసుకున్నాం అన్నమాట. ఒక వస్తువు రెండో వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండో వస్తువు కూడా వెంటనే మొదటి వస్తువుపై తిరిగి అదే బలాన్ని ప్రయోగిస్తుంది. ఓకే అని చెప్పి మనకి ఇక్కడ మూడవ గమన నియమం అనేది తెలుపుతుంది. బలం అనేది సమానంగా ఉంటుంది, కానీ ఇందులో మనకి త్వరణము అనేది ద్రవ్యరాశి అనేది ఒకేలా ఉండాలని లేదండి. ఓకేనా? మనకి ఇక్కడ సేమ్ ఎలాగైతే నువ్వు ఎంత బలంతో అయితే నువ్వు కొట్టావో ఆ బలంతోనే కొడతారు ఎదుటోళ్ళు. ఓకేనా? అంటే మనకి ఇక్కడ త్వరణము ద్రవ్యరాశి వేరుగా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మనకు చూసుకుంటే చాలా వరకు మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా అడుగుతారనమాట. ఒక వస్తువు రెండో వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండో వస్తువు కూడా వెంటనే మొదటి వస్తువుపై తిరిగి అదే బలాన్ని ప్రయోగిస్తుంది. ఇందులో త్వరణము వేగము ద్రవ్యరాశి కూడా సమానము అని వస్తారు మనకి. సో చూసుకోవాలి. కాదండి, సమానంగా ఉండాల్సిన అవసరం లేదు, వేరుగా అయినా ఉండొచ్చు. ఇది మనకు మూడవ గమన నియమం అన్నమాట. ఒక చర్య ప్రతిచర్య. ఈ 2 బలాలు ఎప్పటికీ సమాన పరిమాణంలో ఉంటాయి, కానీ వ్యతిరేక దిశలో ఉంటాయి. అంటే సమాన పరిమాణంలో ఉన్నప్పటికీ వ్యతిరేక దిశ. ఇక్కడ ఎంత బలంతో అయితే నువ్వు కొట్టావో అంతే బలంతో వెనక్కి తిరిగి వస్తుంది నీకు అన్నట్టుగా చర్య ప్రతిచర్య. ఈ బలాలు వేరువేరు వస్తువులపై పనిచేస్తాయండి, మరియు ఒకే వస్తువు మీద ఎప్పుడూ పనిచేయవు. అంటే ఈ బలాలు అనేటివి ఒకటే వస్తువు మీదని కాదు, వేరువేరు వస్తువుల మీద పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ మనం సపోజ్ చూసినట్టయితే ఫుట్బాల్ ఆటలో మనం ఫుట్బాల్నే చూస్తూ దాన్ని అధిక బలంతో తన్నాలనే ప్రయత్నంతో కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం ప్రత్యర్థి టీంలోని ఆటగాడిని ఢీకొంటామన్నమాట. ఇద్దరూ గాయపడతారు, ఎందుకంటే ఒకరి మీద మరొకరు బలం ప్రయోగించుకుంటారు కాబట్టి. మరొక విధంగా చెప్పాలంటే అక్కడ ఒక బలం కాదు, ఒక జత బలాలు ఉన్నాయి. ఇక్కడ బలము, ఇది బలము. ఓకేనా? ఈ 2 వ్యతిరేక బలాల చర్య ప్రతిచర్యల బలాలు అని కూడా అంటారనమాట. ఈ 2 వ్యతిరేక బలాలనే మనం చర్య ప్రతిచర్య బలాలు అంటే, ఇది మనకు చర్య బలము, ఇది మనకు ప్రతిచర్య బలం, 2 మనకు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇద్దరికీ దెబ్బ తగులుతుంది. నువ్వు అదే స్పీడ్తో తన్నావు, వాడు అదే స్పీడ్తో తన్నాడు ఒకదాన్ని, నీకు ఇద్దరికీ ఒకటే దెబ్బ తగులుతుంది అనమాట. సో ఈ విధంగా బలాలు సమానమైనప్పుడు వాటి తీవ్రత కూడా సమానంగా ఉంటుందండి. ఇది మనకు ఫుట్బాల్ సంబంధించి చెప్పారు. ఇంతమందికి నెక్స్ట్ ఇక్కడ మాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. 2 స్ప్రింగ్ తాసులు అనేటివి ఇచ్చాడు. ఇక్కడ 2 స్ప్రింగ్ తాసులు అనేటివి ఇచ్చేసి ఈ విధంగా ఒకదాన్నేమో బి గోడకు తగిలిచ్చాడు, ఒకదాన్నేమో ఏని ఇలా పట్టుకున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, వీడి ఇదైతే లాగుతాడు కదా, ఈ 2 కనెక్షన్ ఉన్నాయి కాబట్టి వీడి ఇక్కడ ఏ బలంతో అయితే లాగాడో అదే బలంతో ఇది కూడా లాగబడుతుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏ చర్య అయితే వీడు చూపించాడో ఈ వస్తువుపై దీని మీద అదే చర్యను చూపిస్తుంది, చర్య ప్రతిచర్య. ఓకేనా? ఇక్కడ ఏ బలంతో లాగాడో ఇక్కడ అదే బలంతో ఇది లాగుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో లింకప్ ఉంది. సో ఇది ఏ బలంతో లాగుతుందో అట్లే లాగుతుంది. ఇక్కడ రీడింగ్ కూడా చూడండి ఒకటేలా చూపించడం అనేది జరుగుతుంది. ఇలాగా ఇది దీని మీద చూపించిన బలము, ఇది దీని మీద చూపించిన బలం అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో అంటే ఏంటి, ఏబి ఈక్వల్ టు బిఏగా చెప్పచ్చు.
ఫోర్స్ ఏబీ ఈక్వల్ టు ఫోర్స్ బిఏ, రెండు సమానంగా ఉంటాయి. ఈ ఫార్ములా చూసినట్టయితే ఫోర్స్ ఏబీ అంటే ఇది దీని మీద చూపించింది, ఫోర్స్ బిఏ అంటే ఇది దీని మీద చూపించేది. ఇక్కడ కాన్స్టెంట్గా గోడ ఉంది, ఇక్కడేమో చెయ్యి విడి, ఎంత లాగుతాడో అంతంత రెండిట్లోనూ రీడింగ్ అనేది మారుతూ ఉంటుంది, అది కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇదే మనకు మూడవ నియమానికి మరొక నిర్వచనాన్ని చూసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రతి చర్యకు సమానమైనటువంటి మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్యకు రియాక్షన్ ఉంటుంది, అది కూడా నువ్వు ఎంతైతే చేసావో అంతే. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి, కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.